Good morning, all. Once again, welcome back to our ఛానల్. అండ్ ఎవరైతే ఇది చూస్తున్నారో మనము ఇంతకుముందు వీడియోస్లో యోబు యొక్క గ్రంథము 3 అధ్యాయాలు క్లుప్తంగా చూసుకున్నాము. ఈరోజు 4వ అధ్యాయము దాంట్లో ఉన్న సారాంశం ఏమో బ్రీఫ్గా చూసుకున్నాము. అంతకన్నా ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాము. మహాగణుడైన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రమునైనా అయ్యా, ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే వందనాలు. అయితే ప్రభువా, ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాటిని జ్ఞాపకం చేసుకోండి. నైనా ఇప్పుడు చెప్తుండగా నీ జ్ఞానము సహాయం దయచేయమని, మరి ప్రభువా విన్న వాళ్ళకు కూడా వాళ్ళకు అర్థమయ్యేటట్టు సహాయం దయచేయమని ఏసునామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. యోబు గ్రంథంలో మొదటి 3 అధ్యాయాలలో యోబు యొక్క జీవితము తాను ఏమైందని క్లుప్తంగా చెప్తాను. యోబు తన ఆస్తిని మొత్తం కోల్పోయాడు. తను అనారోగ్య స్థితిలో ఉన్నాడు. తర్వాత యోబుని చూడ్డానికి వాళ్ళ 3 స్నేహితులు వచ్చారు దూర ప్రాంతం నుంచి. అయితే యోబు తాను ఎంత బాధగా ఉన్నాడని దేవుని దగ్గర మొరపెట్టాడు. తర్వాత యోబు స్నేహితులలో ఒకడైన ఒక వ్యక్తి ఇప్పుడు మాట్లాడుతున్నాడు అనమాట. అతని పేరే ఎలీఫజు. అయితే యోబు మాట్లాడిన తర్వాత ఎలీఫజు మాట్లాడడం స్టార్ట్ చేస్తాడనమాట. మనము చూసుకున్నట్లయితే ఇందులో ఎలీఫజు ఏమంటాడంటే, నువ్వు ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు? కొన్ని వచనాలు చూసుకుందాము. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు, నీ మాటలు త్రొట్టిల్ల వాణిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాల వాణ్ణి నీవు బలపరిచితివి. అంటే నువ్వు ఎంతో మందికి ధైర్యం చెప్పావు, బలహీనులకు బలపరిచావు, ఎంతో మందిని మోటివేట్ చేశావు. కానీ నీ వరకు వచ్చేసరికి ఇలా అయిపోతున్నావు ఎందుకు? దేవుని పైన విశ్వాసము ఉంచుకో. అయితే మన జీవితాల్లో కూడా మనం అనేక సార్లు చూస్తాము. ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు మనము వారికి ధైర్యం చెప్తాము. ఏం కాదులే, పర్లేదు, మంచినే అవుతుంది, అంత మంచినే అవుతుంది, అట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది అని. కానీ అదే సిచ్యువేషన్ మనకు వస్తే మనము తట్టుకోలేము, మనము విలవిలలాడిపోతామండి. అదే సిచ్యువేషన్ సేమ్ యోబు కూడా ఎంతో మందికి ధైర్యం చెప్పాడు, బలహీనులను బలపరిచాడు, చాలా విధంగా చేశాడు. కానీ ఇప్పుడు ఆయన కష్టం వచ్చినప్పుడు నిరుత్సాహపడుతున్నాడు. అయితే ఆ విధంగానే మనం చూసినట్టయితే అనేక వచనాలు ఇక్కడ ఎలీఫజు అంటున్నాడు. ఎలీఫజు యొక్క ఉద్దేశము మనము చూసినట్లయితే, ఎవరు మంచి వాళ్ళకి అనేటిది సమస్యలు రావు, చెడ్డు వాళ్ళు కాబట్టే వస్తాయి, పాపం చేశారు కాబట్టే వచ్చాయి. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నానంటే, ఎలీఫజు యోబు కూడా ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు, అందుకే యోబుకి ఇన్ని కష్టాలు వచ్చాయని అంటున్నాడు. అయితే మనము ఒక వచనం చూసుకుందాము. ఎరలేనందున 11వ వచనము. ఎరలేనందున ఆడు సింహము నశించును, సింహపు పిల్లలు చెల్ల చెదరగొట్టబడును. అంటే ఒకవేళ సింహానికి ఆహారం దొరకలేదనుకోండి, ఎంత కష్టం వచ్చినా, ఎంత ట్రై చేసినా దానికి ఆహారం దొరకకపోతే దాని పరిస్థితి ఏంటి? దాని చివరి సిచ్యువేషన్ ఇది, చనిపోవాల్సిందే. ఇప్పుడు తల్లి ఫుడ్ తెచ్చి పిల్లలకి ఇవ్వలేదనుకో, వాళ్ళ పరిస్థితి ఏంటి? అవి కూడా అంతే, అంతమవ్వాల్సిందే. అలాంటిది అలా చెప్తున్నాడు అనమాట. అయితే ఆ విధంగానే చూసుకుంటే ఎలీఫజు ఏమంటున్నాడంటే, గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను. అయితే నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో భయంకరమైన దర్శనం వచ్చింది నాకు. ఆ దర్శనంలో నాకు చాలా ఇలా వచ్చింది, అలా వచ్చిందని చెప్తున్నాడు. అందులో
నా దగ్గర ఒక రూపం వచ్చి ఇట్లా నిల్చుంది. నేను చాలా భయపడ్డాను. నాకు ఒక స్వరము వినపడ్డది అని తనకు వచ్చిన కలను గూర్చి చెప్తున్నాడనమాట. అందులో ఒక ముఖ్యమైన వచనం 16వ వచనం చివరి చివరి లైన్ చూసుకుంటే, దేవుని సన్నిధిని మార్త్యులు నీతిమంతులగుదురా, తమ్ము సృజించిన వానిని సన్నిధి నరులు పవిత్రులగుదురా. అంటే ఇందులో ఏమంటున్నాడంటే, దేవుని ఎదుట దేవుని కంటే నీతిమంతులని ఉన్నారా? ఆ మనల్ని సృష్టించిన వాడే మనకంటే పరిశుద్ధుడు. ఎవడైనా పరిశుద్ధుడా దేవుని కంటే అనే ఒక ప్రశ్న ఇక్కడ వేస్తున్నాడు అన్నమాట. అయితే ఇవదంతా ఎలీఫజు యోబుతో ఎందుకు అంటున్నాడంటే, ఇండైరెక్ట్గా యోబుకు అంటున్నాడు, నీవేమన్నా తప్పు చేసావేమో, అందుకే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అంటున్నాడు అనమాట. అయితే దీని వలన మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? ఎప్పుడైతే మనము ఒకరికి ధైర్యం చెప్తుంటామో, ఒకరికి ఇన్స్పిరేషన్గా ఉంటామో, అదేవిధంగా మనకు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనము ధైర్యంగా ఆ సిచ్యువేషన్ ఎదుర్కొని దేవుని పైన విశ్వాసం అనేది ఉంచాలి. ప్రతిదానికి పాపము చేయడం వల్లనే రాదండి. కొన్ని ఎందుకు ఇస్తాడంటే దేవుడు నీకు దేవునికి రిలేషన్షిప్ పెంచుకోవడానికి, ఆయనకు దూరంగా ఉన్నప్పుడు ఆయనకు దగ్గరగా రావాలని, ఆయన దగ్గరికి వచ్చి నువ్వు మొర పెట్టుకోవాలని ఆయన యొక్క ఉద్దేశం అండి. దేవుడు నువ్వు పాపము చేస్తే చూస్తాడండి, కానీ ఎప్పుడైతే వచ్చి నీ పాపముని ఒప్పుకున్నది, ప్రభువా నన్ను కాపాడు, నన్ను క్షమించు అన్నప్పుడు ఆయన జాలిగల గుణం గల దేవుడు. అయితే ఇక్కడ చూసినట్టయితే మనము దేవుని జ్ఞానము మన జ్ఞానము కంటే చాలా గొప్పదండి. అయితే ప్రతిదీ దానికి దీంట్లో మనం సులభమైనగా ఏమైనా అర్థం చేసుకోవాలంటే ఈ వచనం ఏంటంటే, యోబు ఎదుర్కొన్న బాధ కారణం పాపమే అని అనుకున్నాడు. కానీ మనము యోబు గ్రంథము చివరి వరకు వచ్చేసరికి యోబు నీతిమంతుడని దేవుడు ప్రకటిస్తాడు. యోబుకి కలిగిన ఆస్తి దానికంటే డబుల్గా ఇస్తాడు. అంటే అందువలన ప్రతి కష్టం మనకి ఏదైతే వస్తుందో అది పాపం వల్లనే వస్తుందని అనుకోవడం సరైనది కాదు అని ఈ అధ్యాయం నుంచి మనము నేర్చుకోవాలి. ఏది అయినప్పటికీ మనకు వచ్చిన కష్టంకి మనము ఒకప్పుడు ధైర్యంగా ఎలా ఇతరులకు ధైర్యం చెప్పామో, ఈరోజు మనం అదే సిచ్యువేషన్లో ఉన్నామేమో. భయపడక దేవుని యందు విశ్వాసం ఉంచి మనము ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన యందే మనకు జవాబు దొరుకుతుంది కాబట్టి ఆయననే మనము వేడుకుందాము. అందరూ తలలు వంచండి, ప్రార్థించుకుందాం. మహా గొప్ప దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా అయ్యా. ఈ 4వ అధ్యాయం నుంచి మాతో మాట్లాడిన బట్టి నీకే వందనాలు అయ్యా. మేము ఎలాంటి సిచ్యువేషన్స్ నుంచి వెళ్తున్నామో నీకు తెలుసు కాబట్టి మేము ప్రతి విషయంలో ధైర్యంగా ఉండి నాయన నీ అందు విశ్వాసం ఉంచి మాకు అలాంటి ధైర్యాన్ని, ఆ స్థితిని దయచేయమని యేసునామమున నడుచున్నాను తండ్రి. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. If possible, please subscribe to my channel. Thank you.